శ్రీ గురు గణేశ శారదాంబాయై నమః. భగవద్గీత 11వ అధ్యాయం స్వరూప సందర్శన యోగంలో 26వ శ్లోకం. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వైః సహైవావనిపాల సంఘైః భీష్మద్రోణస్సూతపుత్రాస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. అదుగో కృష్ణ, నీ విశ్వరూపమునందు ధృతరాష్ట్రుని పుత్రులైనటువంటి వారందరూ కనబడుతున్నారు. వారితో పాటు వారితో సహాయార్థం వచ్చినటువంటి అనేకమైన రాజుల యొక్క సమూహాలు కనబడుతున్నాయి. భీష్ముడు, ద్రోణుడు, సూతపుత్రుడైనటువంటి కర్ణుడు, అలాగే నాతో పాటు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి నా వాళ్ళైన వాళ్ళందరూ సహాస్మదీయులు, అస్మదీయులైనటువంటి వారందరూ కూడా ఈ విశ్వరూపంలో నాకు కనబడుతున్నారని చెప్తున్నాడు. భయంకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉండగా లోకంలో ఉండేటటువంటి ప్రతిదీ కూడా ఆ విశ్వరూపంలో లీనమైపోయినట్టుగా దర్శిస్తున్న అర్జునునికి తనవారు కూడా ఆ విశ్వరూపంలోనే ఉన్నారన్న సంగతి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక్కొక్కసారి ప్రతి మనుష్యుడు అనుకుంటూ ఉంటాడు, తనకి పడని వాళ్ళతోనే ముందు ముఖ్యంగా ఎవడైనా సరే వారి యందే ఆలోచన ఉంటుంది. భయంకరమైనటువంటి విషయాలు ఏవి జరిగినా సరే ఫస్ట్ మొట్టమొదటగా తనకు పడని వాళ్లకు ఈ విధంగా ఎలా ఉంటుందా అన్న విషయం కనబడుతుంది, ఆలోచిస్తారు. తరువాత తన వాళ్ళకు కూడా ఇలా జరుగుతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి మనుష్యుడికి ముందు ఆలోచన తర్వాత వస్తుంది. ఎల్లప్పుడూ కూడా ఏ కర్మ గురించి అయినా సరే, ఏ ఆలోచన చేసినా సరే భగవంతుని యందు విశ్వాసంతో ఆలోచన చేస్తే అది ఎంత భయంకరమైన కృత్యమైనా సరే అది శాంతిని కల్పించేటటువంటి విషయంగా కనబడుతుంది. ఇది ప్రతిదీ కూడా విశ్వరూపంలోనే జరుగుతుందన్న విషయాన్ని గ్రహించి మానవ జన్మను తెలుసుకొని లీనమై సార్థన చేసి ధరిద్దాం. స్వస్తి, శుభం భూయాత్.